ప్రాణహిత చేవెళ్ల ప్రస్తుత డిజైన్ ఎందుకు పనికిరాదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాజెక్టును 2 భాగాలుగా చేస్తామన్నారు ఆయన. ప్రాణహిత ప్రవేశించే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరిస్తామన్న కేసీఆర్ కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు నిర్మించి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలకు నీరిస్తామన్నారు. గోదావరి బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ రాష్ట్ర వాటా నీటిని సమర్థంగా వాడుకునేలా ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. గోదావరి బేసిన్లోని 54 నియోజకవర్గాల్లో 54 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రస్తుత డిజైన్ పనికిరాదన్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టును 2 భాగాలుగా విభజిస్తామంటున్నారు ఆయన. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడుగుదాం. సోమగోపాల్, ప్రాజెక్ట్ డిజైన్ పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలో ఉంది? ఇవాళ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుతో పాటు సాగునీటి శాఖకు సంబంధించిన అధికారులు, కొంతమంది ఎక్స్పర్ట్స్ తో క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ప్రాణహిత చేవెళ్ల డిజైన్ పనికిరాదు, దాన్ని 2 భాగాలుగా చేయాలని ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన. రెండవది కాళేశ్వరం దిగున మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ తో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలైన జనగామ, భువనగిరి డివిజన్లకు నీరు ఇవ్వాలన్నది రెండో విభాగం. ఈ వీటికి సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్రంలో వివాదం నడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటితో పాటు కొన్ని ప్రాజెక్టులు రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద ఇమ్మీడియట్ గా పని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతల్ని, సర్వే బాధ్యతల్ని, రీడిజైన్ బాధ్యతల్ని యాప్కో సంస్థకు అప్పచెప్తున్నట్లు కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది రోజా. అయితే ప్రాజెక్టుల విషయంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న డిజైన్లను మార్పు చేయాలనే విషయంలో కొంత వివాదం నడుస్తుంది కొన్ని రోజులు. వాటన్నిటికీ తెరదీస్తూ ఒక క్లియర్ గా ఒక నిర్ణయం ప్రభుత్వం ఇవాళ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటాకు అనుగుణంగా ఆ నీటిని సంపూర్ణంగా వాడుకునే విధంగా, అవసరమైన విధంగా ప్రాజెక్టుల డిజైన్లు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి బేసిన్ లో దాదాపు 54 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల చొప్పున 50 లక్షలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు రోజా. రైట్ సోమగోపాల్.